నా పేరు ముక్తా మేనన్. నేను సీనియర్ సైంటిస్ట్ CMFRI సెంట్రల్ మరీన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఇక్కడ యారాడాలో ఒక పులిబొక్క సొర చనిపోయింది. అది సొరజాతి చేపలు. ఈ భూమిలో ఇప్పుడు అదే పెద్ద చేపలు, అది పెద్ద సైజ్ అవుతుంది. ఇది కనబడితే మ్యాక్సిమం అందరి కన్ఫ్యూజ్ అయిపోతుంది, అది తిమింగలమా అలాంటిది. బట్ అది యాక్చువల్గా కాదు, ఇట్స్ ఫిష్. అది సొర జాతి చేపలు. అండ్ ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లోపల అది ప్రొటెక్టెడ్. సో మన ఎలిఫెంట్, టైగర్ ఎలా ఉంది, సేమ్ అలా దీనికి కూడా ప్రొటెక్షన్ ఉంది. సో మన అది క్యాచ్ చేయకూడదు, తినకూడదు, అలాంటి ప్రొటెక్షన్ ఉంది. సో ఇప్పుడు యాక్సిడెంటల్గా ఇది చనిపోయింది. సో దాని గురించి నేను CMFRI నుంచి, తర్వాత ఫారెస్ట్ వాళ్ళు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, యానిమల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి కలిసి మన అది చూసి అది రిపోర్ట్ పంపించాలి. సో జస్ట్ అవేర్నెస్ గురించి. ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ అయింది. ఇప్పుడు ఈరోజు ఈ అరడైలో వచ్చిన చేపలు అయితే ఒక 7.5 మీటర్ 8 మీటర్ ఉంది. ఈ పొలిబొక్క సొర అంటే అది మ్యాక్సిమం సైజ్ 14 మీటర్ 18 మీటర్ వరే అవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ దొరికింది చేప అంటే ఒక జూవనైల్, అంటే ఒక మెచ్యూరిటీ అవుతుంది అంతే. సో అది ఇంకా చెక్ చేయాలి, అది మేలా ఫీమేలా చెక్ చేయాలి. అదన్నీ స్టడీ చేసుకొని ఒక 2-3 డేస్లో రిపోర్ట్ పంపిస్తాను. వెయిట్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 2 టన్ వెయిట్ ఉంది. వేల్స్ 2 రకాల షార్క్స్ ఉన్నాయి. ఒకటి షార్క్ వేల్ అని, ఇంకొకటి బాస్కింగ్ వేల్ అని. ఇది పులి చర్మం లాగా మచ్చలు మచ్చలు కలిగి ఉంటుంది. ఇది షార్క్ వేల్ అంటాము. ఇది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ లోతుగా ఉండే ప్రదేశంలో, లోతుగా ఉండే నీళ్ళలోనే ఉంటాయి. సర్వసాధారణంగా బయటికి చాలా తక్కువ రావటం. అదొకసారి ఒక్కొక్క సమయంలో తీరంలో ఎక్కడ ఎక్కువ లోతుగా ఉంటుంది ఆ ప్రదేశంలోకి వచ్చి అక్కడ బ్రీడింగ్ చేయడం గురించి అని, లేదంటే ఎక్కువ ఫుడ్ గురించి కానీ వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువ ఈ ఫీడింగ్ అనేది ఫిల్టర్ మెకానిజం. నీరుని తీసుకోవడం ద్వారా నీటిలో ఉన్న జీవుల్ని అవి తీసుకుంటాయి, నీరుని వదిలేస్తుంటాయి. ఫిల్టరింగ్ మెకానిజం ద్వారా ఇవి తింటాయి అన్నమాట, ఫీడింగ్ అనేది. ఆ క్రమంలో ఇది బయటకు వచ్చే క్రమంలో ఏదైనా గాయపడి దెబ్బలు తగిలి అది అపస్మారక స్థితిలో బయటికి వచ్చి ఉండొచ్చు. ఈ షార్క్ ఆ రకంగా చనిపోయి ఉండొచ్చు.